ఇంకా ఇదైతే సంక్రాంతిదనమాట. ఇదిగోండి ఇది గోగిపుడుగల దండ అంటారు. ఆవు పేడతో తయారు చేస్తారనమాట పండగ ముందు రోజే. సో ఇంక మా మావయ్య గారు తీసుకొచ్చి ఇలా దండలా గుచ్చుతున్నారు. ఇవి ఎందుకంటే పిల్లలకి మెడలో వేసి భోగి మంట దగ్గర వేస్తారనమాట దండం పెట్టుకొని. మరి ఎందుకో రీజన్ నాకైతే తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి. ఇంకా సంక్రాంతి అయినా ఏ అకేషన్ అయినా మా వారికి పూలు అంటే మహా ఇష్టం. మొక్కలు ఇంకా కలర్ఫుల్ అంటే ఇంకా చెప్పక్కర్లేదనమాట. చూడండి ఎన్ని తెచ్చేసారో. నర్సరీలో మొక్కలన్నీ సగం మా ఇంట్లోనే ఉంటాయన్నమాట. సో ఇంకా వీటిని తెచ్చినప్పుడు అందంగా ఉంటాయి కానీ కాపాడుకోలేక చచ్చిపోవాలి, అదే నా బాధ. ఎందుకంటే వాళ్ళ దగ్గర బాగా ఉండి మన దగ్గర మరి ఏం తప్పు అవుతుందో, మరి ఫర్టిలైజర్స్ టైం టు టైం ఇవ్వకనో ఏమో బతకో అనమాట. ఇంకా మాకైతే మా లక్ష్మిని అయితే మా అమ్మ మా వాళ్ళు అందరూ కడిగేస్తున్నారు, దానికి స్నానం చేపిస్తున్నారు వేడి నీళ్ళు పెట్టి. ఇంకా దానికి స్నానం చేపిస్తున్నంతసేపు దాన్ని పట్టుకోలేక అల్లాడిపోతున్నారనమాట. ఎందుకంటే గంతులు వేస్తుంది, గెంతి పెడుతుంది. దాని గెంతులేమో కానీ పక్కన ఉన్న వాళ్ళ కాళ్ళు మాత్రం ఆంఫట్ అయిపోతాయి. అందుకని నాకు భయం, నేను దాని దగ్గరికి వెళ్ళనమాట. ఒకవేళ వెళ్ళినా ఒక చెట్టుకు కట్టేసి స్నానం చేయిస్తాను. అది కూడా చూసారా, స్నానం చేపిస్తుంటే తల పైకెత్తి మరీ ఆడుతుంది. సో నేనైతే మొత్తం అంతా వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అమ్మమ్మ అందరూ వచ్చారు. సో ఇంకా నాకు కూడా కొంచెం మంచి మెమరీ ఉంటుందని. చూసారా, ఇంకా దగ్గర నుంచి జూమ్ చేస్తున్నాను అనమాట. బుడ్డద అయితే వేడి నీళ్ళు పోస్తుంటే పొగలు వచ్చేస్తుంది చలికి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇది అల్లరి చేస్తుందండి, మామూలు అల్లరి చేయదనమాట. ఒకటే అల్లరి. దీన్ని పట్టుకోవడానికైతే మన వల్ల కాదు. 3-4 బకెట్లు వేడి నీళ్ళు పోస్తారు దీనికి. హ్యాపీగా హాయిగా ఆ రోజు అంతా అరవదు. లేకపోతే పాపం చిరాకు వచ్చి అరుస్తుంది. ఇంకా పండగ అంటేనే పిండి వంటలు కదా. నేనైతే సన్నకార పూస అయితే చేస్తున్నాను. మొట్టమొదటిసారి ఎవరి హెల్ప్ లేకుండా నేనే చేద్దామని అనుకుంటున్నాను. దేవుడి మీద భారం వేసుకొని చేయడం అయితే స్టార్ట్ చేశాను. నా ఒపీనియన్ ఏంటంటే చెడిపోతే పాపం మళ్ళీ అటు పడేయలేక ఇటు తినలేక ఇబ్బంది పడతాం కదా. సో అందుకనే ఈలోపు వీడియో తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా మా అమ్మమ్మకి అయితే ఇచ్చానమాట. ఇస్తే ఆవిడ కలుపుతున్నారు మొత్తం. దీనికి మెజర్మెంట్ ఏంటంటే 1/2 కేజీ 3/4 కేజీ శనగపిండికి 1/4 కేజీ బియ్యపిండి వేసాను నేను. మిక్సీలో పట్టింది అనమాట, పొడి బియ్యపిండి. ఇంకా ఇదైతే వాము జీలకర్ర అనమాట. బాగా చేత్తో నలిపేసి వేశాను. సో ఇంకా నేనైతే ఇక్కడ ఇదిగోండి గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. ఎందుకంటే ఈ పిండి వంటలకు కావాల్సింది ముఖ్యంగా అదే కదా. సో ఇంకా ఇప్పటికైతే కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పిండి కూడా కలిపేసుకొని చక్రాలు వేసుకోవడం కార్పీస్ వేసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇంకా ఇలా అయితే వేసాను. పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. ఇంకా ఫస్ట్ వాయి అయితే వేసేసుకున్నాను అనమాట. ప్రతిసారి పండగ వచ్చిన ప్రతిసారి మా మావయ్య గారు హడావిడి చేసేవాళ్ళు. అంత హడావిడి ఎందుకు అనుకునేదాన్ని. ఇప్పుడు తెలుస్తుంది, ఆయన ప్లేస్లో నేనుండి ఆయన ఒక ఇంటి బాధ్యతను తీసుకుంటే ఎంత టెన్షన్ ఉంటుందో. సో టోటల్లీ సక్సెస్ఫుల్గా వచ్చేసాయండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఎంతైనా మన సొంతంగా చేసిన వంట సక్సెస్ఫుల్గా వస్తే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. బయట కొంటాం కానీ సో బద్దకించి చేయడానికి మనం సొంతంగా తయారు చేసిన వంట వచ్చిన వాళ్ళ ఆనందమే వేరు కదా.